దేవుని నామానికి వందనాలు. దేవుడు మనకి ఇచ్చిన ఈ పగటి వేళను బట్టి దేవునికి స్తోత్రం. పాటలు ట్యూన్లని మర్చిపోతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. పాటను మీరు మర్చిపోయారా, మీరు పాటను మర్చిపోయారా తెలియట్లేదు. హల్లెలూయా. పాట ప్రతిరోజు పాడి పాడి అలవాటు చేసుకుంటే మర్చిపోయే స్థితిగతులన్నీ కూడా మారి తీరుతుంది. హల్లెలూయా. అందుకే ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకుందాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం దాని 7వ వచనంలో రాయబడిన మాటలను ఒకసారి మనం ఈ పగటి వేళ పరిశోధించుకుందాం. చాలు, అక్కడ చదివిన వాక్య భాగంలో సంఖ్యాకాండములో మనకి కనబడుతున్నది యుద్ధం చేయడానికి కలిగి ఉన్న కొందరు సైనికుల గురించి రాయబడినట్టుగా మనకు అక్కడ కనిపించుచున్నది. నేను పోయిన కొన్ని రోజుల నుంచి దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి నేర్పించుకొని వచ్చుచున్న ఒక విషయం ఆత్మిక పోరాటం గురించి. ఆత్మిక పోరాటం దేవుని యొక్క బిడ్డలో ప్రాధాన్యతగా ఆత్మిక జీవితంలో తెలుసుకు తీరాలి. పోరాటం లేనిది క్రైస్తవ జీవితం కాదు. పోరాడడానికి, గెలుపు సాధించడానికి దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు ప్రయత్నం చేసుకు తీరాలి. ఏ ఆత్మిక పోరాటంలో ఓడిపోయిన పద్ధతుల్లో ఈ కాలం సంఘం గతించుచున్నది. అందుకే ప్రయత్నం చేయాలి. ఆత్మిక పోరాటంలో ఏం చేయాలి? గెలుపు సాధించడానికి ఉన్న ప్రయత్నాన్ని, ప్రవణతను ఏం చేయాలి? అలవాటు చేసుకోవడానికి దేవుని యొక్క బిడ్డలుగా ప్రయత్నం చేసుకోవాలి. అయితే మనం చదివిన వాక్య భాగంలోకి మనం తిరిగి వద్దాం. 7వ సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పిన మాటల్లో మనకి కనిపించినది ఇద్దరు యూదా గోత్రానికి చెందిన ఇద్దరు గురించి చెప్పబడినట్టుగా మనకి కనిపించుచున్నది. మొదటిగా నషోన్ అని చెప్పిన ఒకటి గురించి రాయబడినది. రెండోదిగా అమీనాదాబు గురించి చెప్పబడినట్టుగా మనకి కనిపించుచున్నది. నాషోన్ అన్న పదానికి అర్థం వివేచన కలిగిన వాడు, అర్థం చేసుకోగలిగిన వాడు, వేర్పరచుకొని తెలుసుకోగలిగిన వాడు. రెండోదిగా ఉన్న మనిషి పేరు అమీనాదాబ్. అమీనాదాబ్ అన్న పదానికి అర్థం ఉచితంగా ఎవరికి ఏ ప్రజలకి ఉచితంగా అప్పగించబడిన వాడు అని చెప్పుకోవచ్చు. అంటే ప్రజలకి ఉచితంగా అప్పగించిన వాడు. నాషోన్ అన్న పదానికి అర్థం వివేచన కలిగిన వాడు. రెండోదిగా అమీనాదాబ్ అన్న చెప్పిన పదానికి అర్థం ఏ ప్రజలకి దేవుడు ఉచితంగా ఫ్రీగా ఇచ్చిన దేవుడు. అందుకే ఈ రెండింటిని అర్థం చేసుకోగలిగితేనే ఆత్మిక పోరాటం గురించి అర్థం చేసుకోగలిగితేనేది. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలకు ఉన్న దౌర్భాగ్య స్థితి కానీ వివేచన లేదు, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. దాని గురించి ఏం లేదు, పరిజ్ఞాన శూన్యతలోకి వెళ్ళిపోయారు. అందుకే కొందరికి ఇప్పుడు కూడా తెలియదు ఎప్పుడు చర్చికి రావాలి. దౌర్భాగ్యం అది. ఎలా దేవునికి సేవించాలి తెలియదు. అందుకే నిన్న ఒక మనిషి నాకు ఫోన్ చేశాడు, అయ్యగారు బాసానికి వెళ్ళి నేను తినవచ్చా అంటే ఇంత దిగజారి స్థాయిలో ఉన్నాడు. ఏంటి ఏం వివేచన లేదు. ఓ బారసాలకు వెళ్ళి నేను భోజనం చెయ్యొచ్చా? ఆయన సేవకుడే, అభిషక్తుడే, సంఘాన్ని 2 సంఘాలు నడిపెడుతున్నాడు. నేను ఏం తెలియదు. బారసాలలో నేను తినవచ్చా అంటే ఇంత పరిజ్ఞానం అంటే ఈయన బైబిలే చదువుతున్నాడు, ఇంకా వేద గ్రంథాలు ఏమని చదువుతున్నా నాకు అర్థం కాదు. కారణం ఏంటి? వివేచించి అర్థం చేసుకోవడానికి తెలియదు. ఇది నా జీవితం పట్ల ఆత్మీయతనిచ్చేదా? ఇది నేను దేవునికి సేవించేదానినా? దీని వలన నాకు ఏదైనా లాభోదయం ఉందా? దీని వలన నేనేమైనా ఆత్మీయతలో సాధించుచున్నానా అన్నది కూడా ఏం చేయలేనిది, వివేచించలేని ఒక. అందుకే పరిశుద్ధాత్మ కృపావరంలో ఒక వరం మనకి ఇచ్చినది వివేచన, ఆత్మ వివేచన. అందులో అన్ని భాష చెప్పేస్తే అంత సూపర్ అనుకోండి. నో, నువ్వు అన్ని భాష చెప్తే నేను ఆత్మఫలం ఉందో లేదో వివేచిస్తాను. ఆత్మఫలం లేకపోతే నీ అన్ని భాష కాదు. కారణం ఏంటిది? ఆ వివేచన వరం దేవుడు సంఘానికి, సంఘ బిడ్డలకి ఇచ్చారు. అందుకే దేవుని యొక్క బిడ్డలకి ఏముండి తీరాలి? వివేచన ఉండి తీరాలి, పరిజ్ఞానం ఉండి తీరాలి. ఆత్మీయత తమాషా కాదు. వచ్చావు, దూకావు, చప్పట్లు కొట్టావు, అన్ని భాష. నో, హ్యావ్ సమ్ సెన్స్. ఏముండి తీరాలి? వివేచన ఉండి తీరాలి. కొందరికి వాక్యం చదవడం తెలియదు, కథ పుస్తకం చదివా నో. ఆ వాక్యములో ఉన్నది ఏం చేయాలి? విడదీసుకొని చదవాలి. అందుకే కదా సంఖ్యాకాండం 1వ అధ్యాయం మనం ఎప్పుడు చదవం కదా, అందులో ఇన్ని విషయాలు ఉన్నదన్నది మనం ఏమి పట్టించుకోము, అది విడదీసుకొని చదవాలి. అందుకే నేను చెప్పొచ్చమాట, మనకేముండి తీరాలి? వివేచన ఉండి తీరాలి. అందుకే పగటి వేళ యుద్ధం గెలవాలంటే మనకేం కావాలి? వివేచన కావాలి. వివేచన లేకపోతే ఏం చేయలేము, యుద్ధం చేయలేము. అందుకే యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే సైనికుడిని బాగా పరిచయం చేసుకు తీరాలి. సైనికులకు ఒక ప్రత్యేకత దేనినైనా ఆయన
ఆయన ఏం చేయాలి? 10 సార్లు వివేచించుకు తిరుగుతాడు. ఆయన చేతికి ఒక టిఫిన్ బాక్స్ ఇస్తే అది బాక్స్ అయినా బాంబేనా ఇంకేదైనా తినేదైనా 10 సార్లు దానిని ఏం చేస్తాడు? వివేచించుకొని మాత్రమే దానిని ఏం చేసేది. అందరికి వివేచన వరం లేదు కాబట్టి ఏ వస్తువు ఎలా ఉపయోగించాలి తెలియదు. మొబైల్ తెలుసు కానీ మొబైల్ కొనేస్తాడు కానీ మొబైల్ ఇచ్చేటప్పుడు దాని కూడా పుస్తకం చదువుతాడు. కారణం ఏంటిది? వివేచన లేదు. ఫ్రిడ్జ్ కొంటాడు కానీ ఫ్రిడ్జ్ కొన్న పుస్తకం చదువుడు. మరి ఎందుకు నువ్వు కొనుక్కున్నట్ట? అయిపోయింది. హలో, ఇల్లు ఏంటో బాగుపందుకు తీసుకుంటే అగ్రిమెంట్ చదువు. తర్వాత గోలంతా ఇట్టేస్తారు. ఏం లేదు, వివేచనలు. హలో, ఆర్థిక పోరాటంలో ఓడిపోవడానికి కారణం ఏంటంటే వివేచనలు. అందుకే పగటి గల దేవుని బిడ్డలు ఏం చేయాలి? వివేచన పొందుకోవడానికి ఒక ఆత్మశక్తి తీరాలి. వివేచన ఇవ్వగలిగిన వాడు దేవుడే. వివేచన పొందుకోగలిగిన ఈ ఆత్మశక్తి ద్వారా వివేచన మనకి కృపావరం ఇచ్చి తీరుతున్నది. వివేచన కలిగి ఉన్న దేవుని యొక్క బిడ్డలుగా ఏం చేయాలి? మారి తీరాలి. నషోన్ అన్న పదానికి అర్థం. రెండోదిగా అమీనాదాబ్ అన్న పదానికి అర్థం ప్రజలకి దేవుడు ఫ్రీగా ఉచితంగా ఇచ్చే దేవుడు. హలో, సంకుచితమైన దేవుడు కాదు, ఇవ్వని దేవుడు కాదు. అందరికీ ఏం చేసేది? ఉచితంగా ధారాళంగా సప్లై ఇచ్చిన ఒక దేవుడు. అందుకే ఆత్మిక పోరాటంలో ఈ రెండు మనకి అతి ప్రాధాన్యత చెందేది. ఒకటి వివేచన ఉండాలి, రెండోది ఫ్రీగా దేవుని దగ్గర నుంచి పొందుకు తీరాలి. కొందరు ఎవరి దగ్గర నుంచి పొందుకోరు. కొందరికి అసలు పొందుకోవడానికి ఎట్లేదు దేవుని దగ్గర నుంచి. దేవుని ఏం చేయడం? దోచుకోవడానికి కొందరు తయారయ్యారు. లేకపోతే వారి ప్రార్థన చూడండి, సాక్ష్యాలు చూడండి, వారి అవసరాలు చూడండి. దోచుకోవడానికి ఆడు వచ్చేది. హలో, చాలా మంది చెప్తాను, నాకు పేగులో క్యాన్సర్ ఉంది కాబట్టి నేను దేవుని దగ్గరికి వచ్చాను. ఆడు వచ్చిందే దేనికి? ఈరోజు పేగు, రేపు కాలు, తర్వాత గుండె, తర్వాత కొడుకు విషయం. హలో, అందుకే వారు దేనికి పరిమితి అయిపోతున్నారు? కేవలం చికిత్స పొంది తీరడానికి, విడుదల పొంది తీరడానికి, ఆరోగ్యం బాగుండి తీరడానికి మాత్రమే వాళ్ళు ఉద్దేశించుకున్నారు. అందుకే దేవుడు, అందుకే కదా యేసయ్య చెప్పిన మాట, ప్రార్థన చేసిన ఆలయాన్ని వారు ఏ రీతిగా మార్చేశారు? దొంగల గృహంగా మార్చేశారు. దొంగల గృహంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? సామాన్లన్నీ దొంగలించుకొని తెచ్చుకొని చిన్నగా వాటా వేసుకోవడం. పోయిన రోజు నేను న్యూస్లో చదివాను, పిచ్చెక్కింది. కానుకల కోసం సంఘం. నీకు అంత అవసరం అయితే డబ్బా ఎక్కిపోవచ్చుగా, దీని మీద కన్నెట్టేసుకొని వస్తున్నాం. ఎత్తుకెళ్ళిపో, మాకు పెద్ద విషయం ఇది లేకపోయినా మేము నేను ఇది ఆశించి కాదు 30 సంవత్సరాల నుంచి. హలో, కొందరికి అది చూస్తే నేను మైమరిపోతుంది. ఫ్రీగా తీసుకెళ్ళిపో. నేను ఒక సంఘంలో ఆరాధనలో కూర్చున్నప్పుడు అక్కడ ఒక తాగుబోతు, సంఘంలో ఉన్న విశ్వాసి మానసిక ఒత్తిడి వలన ఆయన తాగుడు మొదలెట్టాడు. తాగుడు మొదలెట్టిన ఆయన తాగడానికి డబ్బులు లేదు కాబట్టి కానుక డబ్బాను ఏం చేసుకున్నాడు? చెయ్యట్టాడు. అందరం విశ్వాసాల కళ్ళల్లో నుంచి మంటలు వచ్చేటట్టుగా ఉన్న కోపం కనబడింది. పాస్టర్ గారు అన్నాడు, అరే బాబు, వేయడానికి హక్కు ఉన్నాడు, తీయడానికి కూడా హక్కు ఉన్నాడు. అది తీసుకెళ్ళి నీకేడు బాధ, నాకు లేని బాధ నీకేది. హలో హలో ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. కానుకలు ఉద్దేశించే కొందరు ఏం చేసేది? పరిచయం చేసేది, ఏదైనా లాభోదయం కోసమే సేవ చేసేది. కానీ నేను చెప్పే మాట, దేవుని దోచుకునే ప్రయత్నం కాదు. దేవుని దగ్గర ఫ్రీగా ఉచితంగా కొన్ని పొందుకు తీరాలి. ఆత్మశక్తి ఫ్రీగా పొందుకున్నా, కృపావరాలు ఫ్రీగా పొందుకున్నా, ఆత్మిక ఫలం ఫ్రీగా పొందుకున్నా, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మిక పరిజ్ఞానం ఫ్రీగా దొరికినది. అది ఫ్రీగా దొరికిన ఫ్రీగా అప్పచెప్పు. అర్థం కాలేదు? నీకేంటి ఉచితంగా దొరికింది దానిని నీవేం చేయకూడదు. దోచుకునే మనస్తత్వంతో వ్యాపారం చేసే కొన్ని సంఘాలు పతనం అవ్వడానికి ఉన్న కారణం ఏంటంటే సంఘం లోపలే వడ్డీ వ్యాపారాలు. దానికన్నా దౌర్భాగ్య జీవితం ఇంకేం లేదు. ఎక్కడ లోపలే చెప్పేది విశ్వాసే. నువ్వు దోచుకోవడానికి ఆ పని చేస్తున్నావు. ఏసయ్య నువ్వు కానీ ఏసయ్యకి ఆ పని చేస్తావా? వివేచన లేదు. అర్థం కాలేదు? నువ్వు ఏ పని చేసుకునే ముందు వివేచించడానికి ఉన్న ఒకే ఒక శ్రేణి, ఏసైని దాంట్లో పెట్టేసి ఆ పని ఏసై చేస్తాడా అది చేస్తే అర్థమైపోతుంది నీకు. దొంగతనానికి వెళ్తావు, ఈ పని ఏసై ఉంటే చేస్తాడా?
ఎరువులు ఉండవు. మందు సారాకి వెళ్తావు, మందు కొనుక్కోవడానికి డబ్బులు ఉంది, కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చావు. ఒకసారి ఆలోచించు, యేసయ్య గాని నేనైతే ఆ హలో నాతో ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. దేవుడు వడ్డీ వ్యాపారం చేయడానికి సంఘం ఇచ్చింది అనుకోకూడదు. దేవుడు వ్యాపారాలు చేయడానికి కాదు సంఘం ఇచ్చింది అనుకోకూడదు. దేవుడు బ్లేడ్ కంపెనీ నడపడానికి కాదు సంఘం ఇచ్చింది. దేవుడు ఫ్రీగా ఇచ్చాడా, దానిని ఫ్రీగా అందజేసేసి ఏం చేయాలి? దేవుని బిడ్డలకి ఆత్మిక పరిజ్ఞానంలోకి తెచ్చి తీయాలి. అందుకే సంఘంలో అండర్ గ్రౌండ్ బిజినెస్ ఎక్కువ. పై గ్రౌండ్ బిజినెస్ జరపలేని వాడు అండర్ గ్రౌండ్ బిజినెస్ కూడా జరపకూడదు. నాతో లేరు అనుకుంటా, నాతో ఉన్నారో లేదో అనుకుంటా. నేను లేకపోయినా పర్వాలేదు, నేను ఉన్నానని భావించి చెప్పి వెళ్ళిపోతాను. అందుకే నేను చెప్పొచ్చే మాట, దేవుడు తన ప్రజలకి అన్ని ఉచితంగా ఇచ్చిన దేవుడే. రక్షణ నీకు ఉచితంగా ఇచ్చిన వాడే. విమోచన దేవుడు నీకు ఉచితంగా ఇచ్చిన దేవుడే. మారు మనసు దేవుడు నీకు ఉచితంగా ఇచ్చినదే. కృపావరం దేవుడు నీకు ఉచితంగా ఇచ్చినది. వాక్య పరిజ్ఞానం దేవుడు నీకు ఉచితంగా ఇచ్చినది. దానిని వ్యాపారం చేసుకొని ఏం చేయొద్దు, దౌర్లభ్యం చేసేసుకొని ఏం చేయొద్దు, వాటా వేసుకోవడానికి దొంగగా ప్రయత్నం చెయ్యమాట. ఆ విషయంలో దేవుని బిడ్డలు ఏం చేయాలి? హెచ్చరిక పాటించి తీరాలి. అందుకే దేవుని బిడ్డలు ఓడిపోయేది. అందుకే ఈరోజు గెలుపు సాధించి తీరాలంటే ఏం చేయాలి? పరిజ్ఞానం దేవుని దగ్గర నుంచి పొందుకు తీరాలి. దేవుని దగ్గర నేను పొందుకున్న ఈ ఉచితమైన పరిచర్యలు, దేవుడి ద్వారా నేను పొందుకున్న ఈ ఉచిత విషయాన్ని నేను ఫ్రీగా సప్లై చేస్తాను. మాకు తెలుసు నేను ఎక్కడ గుప్పిట్లో పెట్టి ఉంచాను మాకు తెలీదు. 10,000 నీకు ఇస్తే నువ్వు నా కాళ్ళ కింద ఉంటావు. నువ్వు ఎవ్వడమైనా తెలీదా? 10,000 ఇచ్చి నేను అలా ఉంచలేను. అలా సంఘాన్ని ఉంచలేవు. అలా సంఘం ఉండదు కూడా. అలాంటి సంఘానికి ఏముండదు, ఏరుండి తీరదు. డబ్బు కాదు మనల్ని నిలబెట్టేది. దేవుడిచ్చిన కొన్ని ఫ్రీ సప్లై, దేవుడిచ్చిన కొన్ని ఉచిత విషయాలు నిన్నేం చేసి తీరేది? ఆత్మీయతలో నిలబెట్టి తీరేది. మీటింగ్ పెట్టాలని ఆశ ఉంటే ఏం చేయాలి? డబ్బు చూడకూడదు. మనకు కొన్ని విశ్వాసాలు ప్రార్థన పెట్టిందే మొన్న పప్పల గురించి ఆలోచిస్తారు. అంటే నీ ఉద్దేశం పప్పలే. కొన్నిటికి అసలు మీటింగ్లే ఉండవు. వదిలేండి, ఆ విషయాన్ని మనం చెప్పలేము. హలో, కూడిక పెట్టాలని కోరితే నువ్వేమో ఆలోచించకూడదు. నువ్వు జీవితాంతం చేయలేవు. చచ్చేటప్పుడు కూడా సమాధి ఆలోచించేనా? వెళ్ళలేదు. పుట్టేటప్పుడు ఇల్లు చూసుకునేనా నువ్వు వచ్చేది? అర్థం కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. హలో, అందుకే దేవుని యొక్క బిడ్డలారా గెలవండి, ఓడిపోమాకండి. ఓడిపోయిన కేంద్రాల్లో అన్నింటిలో కూడా ఆత్మీయతలో గెలుపు సాధించి తీరడానికి దేవుని దగ్గర నుంచి దొరికిన ఉచిత దానిని ఏం చేయాలి? ఉచితంగా ప్రజలకు అందించండి. ఒకటి ఇంకొకటి గుప్పిట్లో పెట్టుకుంటాం. మన సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం. స్వాతంత్రం ఉంది. ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు పోతున్నావు కూడా ఎవడు అడగట్లే. లెక్క అక్కడ చెప్తారు. నువ్వు చెప్పు, ఏడు మా చెప్పి మాకెట్లేదు. మమ్మల్ని కత్తులతో పోయడానికి రెడీగా ఉండవే తప్ప ఆడ లెక్కలు చెప్పేసుకో. ఆయన లెక్కలు చూసుకుంటాడు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, నీకు దేవుడు సమయం ఉచితంగా ఇచ్చాడు. దేవుడు నీకు అవకాశం ఉచితంగా ఇచ్చాడు. దేవుడు నీకు అన్ని వాద సదుపాయం ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చినప్పుడు వివేచన కలిగి ఏం చేయాలి? యుద్ధం గెలవడానికి, యుద్ధంలో గెలుపు సాధించిన గుంపులో ఉండి. అందుకే ఒక సైనికుడికి ఎప్పుడు పరిజ్ఞానం అవసరం. అందుకే యాకోబు పత్రికలో మొదటి అధ్యాయం దాని 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవాలి. మొదటిగా దాని 5వ వచనం చదివితే చాలు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. Yes. Oh Lord, yes. ఆమేన్, ఆమేన్. ఈరోజు పగటి వేళ యుద్ధం గెలవాలంటే నువ్వు కొన్ని దేవునికి అడగాలి. ఏమడగాలి? జ్ఞానంగా. ఇది అడుక్కో, డబ్బు అడుగుతారు, పిల్లలు అడుగుతారు, అన్ని సదుపాయం. ఈరోజు అడగాల్సింది ఆత్మీక యుద్ధం గెలవాలంటే ఏం అడగాలి? నాకు జ్ఞానం కావాలి దేవా. అందుకే సొలొమోను ఎంత ధనవంతుడి కొడుకే, ఆస్తిపాస్తులు చెందిన వాడి ఒక కొడుకే, కానీ ఆయన అడిగిన ఒకే ఒక మాట, నాకేం కావాలి దేవా? నీ జ్ఞానం నాకు కావాలి. నీ ప్రజలను నడిపించడానికి నీ జ్ఞానం నాకు కావాలి. నీవిచ్చిన ప్రజలను ప్రభుత్వ పరిస్థితి నీ జ్ఞానం నాకు కావాలి. హలో, నీ సొంత బుద్ధి జ్ఞానంతో నువ్వేం సాధించలేవు. ఇప్పుడున్న కాలం ఎలా ప్రవహిస్తుంది అంటే దేవుని కన్నా మించిన జ్ఞానంలో ప్రవహించుతున్నది. దేవుని కన్నా ఇప్పుడు చెప్తున్నారండి తెలుసా, ఆడ పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టించొస్తే దేవుడు చూపిస్తున్నారు.
అందుకే స్వార్థకి వెళ్ళాలని చెప్పేది. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పలే. నువ్వు అనుకుంటున్నావు ఆడ కలిస్తే పిల్లలు పుడతారు అనుకుంటున్నావు కదా. అరే నాయన, అది వాక్య వ్యతిరేకత, అది ఉగ్రతకు పాత్ర తెచ్చేది, అది పరిజ్ఞాన శూన్యత. అలా చెయ్యొచ్చు నువ్వు అనుకుంటున్నావు, కానీ వాటికి ఏముండి నిలకడత ఉండదు. ఒక కుమారుడు జీవించాలన్నా, ఒక కుమార్తె జీవించాలన్నా తండ్రికి ఉన్న పాత్ర ఉంది, తల్లికి ఉన్న పాత్రగా ఉంది. మొత్తం తల్లి పాత్ర కాదు. అందుకే దేవుడు వివాహం అన్న ప్రక్రియ నుంచినప్పుడు పురుషునికి స్త్రీకి పెట్టింది. కారణం ఏంటో, పురుషుడు చేయాల్సిన కొన్ని ధర్మ వ్యవస్థలు ఉన్నాయి, స్త్రీ చేయాల్సిన కొన్ని ధర్మ వ్యవస్థలు ఉన్నాయి. ఓకే, అర్థం కాలేదు. ఈ కాల తరగతిలో పురుషులు స్త్రీకుల వ్యవస్థని అంగీకరిస్తున్నారు, స్త్రీలు దాంట్లో తప్పేం లేదు. ఆదాల పాత్రలు వహించుకొని కుటుంబంలో ఉన్న పిల్లలకి ఏం చేయాలి, వారికి అందించాల్సిన ఇచ్చి తీరాలి. కానీ ఒక స్త్రీ పెళ్లి చేసుకుంటే, ఒక పురుషుడు పెళ్లి చేసుకుంటే ఆ లోటు ఆ కుమారుడైన కుమార్తె అనుభవించే తీరు. అలా చెప్తే మీకు అర్థం కాదు. మీకు అర్థం కావాలంటే తండ్రి లేని పిల్లలు మీరు చూడండి. ఆడికి ఎప్పుడు ఆ తండ్రి లోటే ఉండదు. వాళ్ళ అమ్మ ఎంత చేసినా తండ్రి లోటు తీర్చలేదు. ఇప్పుడు ఒక తండ్రి, ఒక కొడుకుకి ఒక కూతురికి తల్లి లేదు అనుకో, ఆ తల్లికున్న పాత్ర ఎవరు వచ్చినా, ఆయన ఇంకొక పెళ్లి చేసుకొచ్చినా కూడా ఏం చేయలేరు, తీర్చలేరు. అందుకే ఆ కుటుంబాలు మీరు ఎప్పుడు ఆ పిల్లలు ఒక అడ్డదిడ్డంగానే ఉంటారు, ఎంచుకోవడానికి తెలియదు వాళ్ళకి. కారణం ఏంటిది, ఆ తరగతి కుటుంబంలో లేదు కాబట్టి. దాని అర్థం నేను చెప్పేది అలాంటి కుటుంబాలు బాగుపడవని కాదు, లేదు. అలాంటి కుటుంబాలు కూడా నిలకడత్వం కలిగి ఉండి తిరుగుతారు. దానికి ఏం కావాలా, దేవుని దగ్గర నుంచి ఒక ఆత్మిక పరిజ్ఞానం మనకి కావాలి. అలాంటి పోరాటాలు అన్నీ కూడా కుటుంబంలో ఇరిగి తిరుగుతుంది. అమ్మ లేని లోటు, నాన్న లేని లోటు, అమ్మ నాన్న లేని లోటు, ఎవరు లేని లోటు, ఏ రీతి కలిగిన స్థితిగతులు లేని లోటు సంఘం తీర్చగలిగి తిరుగుతుంది. ఆత్మవరం కృపావరం తీర్చగలిగి తిరుగుతుంది. దేవుడిచ్చిన ఆత్మీక ఫలం తీర్చగలిగి. వీటికి లోటు ఉంటే ఇటు నువ్వు తీర్చుకో. అందుకే సంఘాన్ని ఫ్యామిలీ అనేది. కొన్ని ఫ్యామిలీకి కొన్ని వచ్చేది, ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయి తెలియదు. ఫ్యామిలీయే నేను చెప్పేది. ఆడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫ్యామిలీ కుర్రోడే మూటెట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. ఆడు వచ్చేటప్పుడు మూట ఉంటుంది, వెళ్ళేటప్పుడు వాడి దగ్గర మూట ఉంటుంది. అదో నాతో లేదు అనుకుంటా, నాతో ఉన్నారా లేవని విడదారా. హలో, పరిజ్ఞానం మనకి కావాలి. అందుకే దేవుని బిడ్డలుగా ఈ పగటి వేళ దేవుని అడగాలి, దేవా నాకు నీ జ్ఞానం కావాలి, నీవిచ్చిన జ్ఞానం నాకు కావాలి. 5వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. ఉన్న ఎడల ఓ లోర్డ్, ఓ లోర్డ్, దేవునికి అడిగితే దేవుడు ఏం చేస్తాను అని తర్వాత చెప్పినంత మాట. ఏం చేయడం, మనం పిల్లలకి ఏదైనా అడిగితే మనం ఏం చెప్తాం, గద్దించేసాన్ని కూకోబెట్టాం. దేవునికి ఒక ప్రత్యేకత, ఆయన ఏం చెయ్యడు, గద్దించడు, నేను తీర్పు దిద్దాడు, నేను ఏం చేయడు, వేదనపరచడు. పరిజ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానానికి చెందేటట్టుగా, దేవుని యొక్క ఆత్మీక పరిపక్వతకు చెందేటట్టుగా, ఆత్మీకతలో ఏదైనా సాధించి తీరగలిగేటట్టుగా ఉన్న ఒక్కటి దేవునికి అడగగలిగే జ్ఞానం ఉంటే దానిని అడ్డుపరిచే దేవుడు కాదు మా దేవుడు. పడబడదు ప్రార్థన, నేను అలా చెప్పాలి, తీర్పిడబడాల. ప్రార్థన నాకు నేర్పుమయ్యా. శక్తి నాకు తెలుసు కానీ నేర్చుకోవడానికి నా దగ్గర. అందుకే ఈ కాలంలో ఉన్న ప్రార్థన అటు నేర్పించేస్తాం. ప్రార్థన నేర్పించినోడికే. హలో, దేవుడు ప్రార్థన మీరు చూడండి. ప్రార్థనకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేట పరలోకం కిందకి దిగి వస్తుంది. పరలోక సైన్యం కిందకు వచ్చి తీరుతుంది. పరలోకంలో ఉన్న దుప్పటి తాళాలన్నీ ఇప్పబడి తీరుతుంది. పరలోకం నీ కొరకు ఏం చేసి తీరుతుంది, కృపావాత్సల్యంతో నిన్ను అత్తుకు తీరడానికి. అదే దేవుని గారి ప్రార్థన నేర్పించాడు. పరలోకం కాదు కానీ నరకం కూడా నీ గోవెల దగ్గరికి రాదు. హలో, అందుకే పగటి వేళ దేవుని ప్రార్థన దేవునికి నేర్చుకోవడం, నేర్పించడం కాదు, దేవుని దగ్గర నుంచి నేర్చుకు తీరాలి. ఆయన ఉచితంగా ఇవ్వగలిగిన దేవుడు. పరిజ్ఞానముతో దేవునికి అడుగుదాం, దేవా నాకు ఇవ్వదేవో.
కొందరికి వాక్యంలో నిలకడత అడగా, దేవ వాక్యంలో నిలకడతం కలిగే పరిజ్ఞానం నాకు ఇవ్వు. స్వార్థ చెప్పడానికి అయితే పిరికోడినే నేను, కడపకెత్తిరించి పరిగెట్టి పారిపోవడానికి నా మనసు, పరిజ్ఞానం నాకు ఇవ్వు. నేను ఆత్మీయతలో ఓడిపోయిన వాడిని, కానీ నాకు పరిజ్ఞానం ఇవ్వు. ఈ పగటి వేళ నీవు దేవునికి పరిజ్ఞానం అడగగలిగితే ఆయన ఉచితంగా నీకేం చేసి తీరొచ్చు, వాటిని ఇచ్చి తీరొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. ఓ అడగాలి, అడగాలి. మనం ఎలా అడుగుతాం? మీరు అప్పుడు వేయడానికి వెళ్ళినప్పుడు ఎలాగలుగుతున్నారు? ఆడేస్తాడా ఇప్పుడు? మీరు కుర్చీ లేచేటప్పుడు ఈ ఊహించేస్తాడు, ఆడే పడలే. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే సందేహం లోన పెట్టేసుకొని నోట్లో మాత్రం దొరకాలన్న ఆసక్తితో, అలా కాదు మనం అడగాల్సింది. సందేహం దేవుని బిడ్డలకు ఉండకూడదు. దానికన్నా ఘోర పాపం ఇంకోటి లేదు. అర్థం కాలేదు. విశ్వాసం దేవునికి ఉన్నది. ఓకే, అర్థం చేసుకో. విశ్వాసం అపనమ్మకం అలా చెప్తే మీకు అర్థం కాదు. విశ్వాసం నిజమైన మొగుడు యేసయ్య కొరకు, అపనమ్మకం దొంగ మొగుడు. నువ్వు పరిజ్ఞానంతో దేవుని దగ్గరికి ఏ మొగుడు నట్టుకోవడానికి వెళ్ళావు? ఎలా చెప్తేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అర్థం కాలేదు. ఆదాము హవ్వల జీవితంలో కూడా జరిగిన పొరపాటు అక్కడే. ఆదాము లేని సమక్షతలో హవ్వ విశ్వాసాన్ని ఎంచుకుందా, సందేహాన్ని ఎంచుకుందా? దేవాలయం లోపల సంఘంలో సంఘ బిడ్డలందరూ పాస్టర్ గారి గారు విపరీతంగా ప్రార్థన, దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? మా ఇక జైలు బయటకు వచ్చేయాలా, ఆయన కేసు ఏం పడకూడదు, బిడ్డలు వచ్చి ఎరిగి తీరాలా, దేవుడు మహత్కార్యాలు చేసి తీరాలి. కానీ ఏం లేదు. కానీ తలుపు తీయడానికి వచ్చిన ఆ కుమార్తెను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె లోపల ఏముంది? విశ్వాసం ఉంది. ఆమె ఏం చెప్పింది? తలుపు తీయలే. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. తలుపు కొట్టేటప్పుడు ఆమె ఆలోచించిన ఆ ఆలోచనకి తగ్గట్టుకున్న జవాబు అవతల ఉంది. ఆమె ఏం చేయలే. అది విశ్వాసం. ఏమర్థమైంది మీకు? అర్థం ఏం కాలేదు మీకు. నేను చెప్తా. తలుపు దగ్గర నీ జవాబు ఉండి కూడా అది పోల్చి కూడా తలుపు తీయకుండా తిరిగి వచ్చి కొందరి విశ్వాసాన్ని బద్దలవ్వకుండా స్థిరపరిచి తీరడం అనుకున్నది నిజమైన విషయం. అదే విషయం కోసం ప్రార్థన చేస్తాను. జవాబు ఎక్కడుంది? శబ్దం వింది, ఏం చేయలే. తలుపు తెరవక తిరిగి వచ్చి అని చెప్పి ఏ విషయం కోసం మనం ప్రార్థన చేస్తాం, జవాబు అక్కడ ఉంది. హలో, అలా విశ్వసించగలిగి తీరాలి, అలా దేవునికి నమ్మగలిగి తీరాలి, అలా దేవుని అంత విశ్వాసం ఉంచగలిగి. దేనికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఆ ముగ్గురికి ఛాన్స్ ఇవ్వద్దు. హలో, నువ్వు ఆయనకి ఛాన్స్ ఇవ్వకపోయినా రావడానికే ప్రయత్నం చేస్తాడు. అందుకే చాలా మంది అనుకుంటా సాతానికి శక్తి లేదు. సాతానికి శక్తి లేదు, నువ్వు అవకాశం ఇస్తే చాలు, ఆడున్న శక్తి ఆడ చూపించేస్తాడు. హలో, హలో, మనం దేని ద్వారా అడగాలి? విశ్వాసం ద్వారా అడగాలి. సందేహానికి ఏం చెయ్యకూడదు, చోటు ఇచ్చుకోకూడదు. అందుకే బైబిల్ చెప్పి సాతానికి ఏం చెయ్యొద్దు, చోటు ఇవ్వమాకుడి. అర్థం కాలేదు. 85% విశ్వాసులు దేవుని కన్నా ఎక్కువ ఎవరికి ఎత్తన్నారు? ఆడనే పొగుడతారు. దెయ్యం బయటకు వచ్చిన దేవుని కన్నా దెయ్యానికి ఘనత ఎక్కిస్తారు. దేవునికి భయపడరు కానీ పట్టి లేసుకొని వచ్చేస్తాయి. హలో, హలో, దాని అర్థం మనకి సందేహం రాదు అని నేను చెప్పట్లే, వచ్చి పోవచ్చు. ఆ సందర్భంలో కూడా విశ్వాసాన్ని ఏం చేయగలిగి తీరాలి, గట్టిగా పట్టుకోగలిగి తీరాలి. విశ్వాసం అంటే ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి ఉన్న పేరేంటో తెలుసా? యేసయ్య. ఆయనే విశ్వాసానికి ప్రారంభం, ఆయనే విశ్వాసాన్ని
విని ఆయనను చూచి రమ్ము అని చెప్పిన వెంటనే ఆ సెకండ్లోనే ఆయన ఏం చేశాడు? అన్నిటినీ ఆలోచన పక్కకు పెట్టేసి సముద్రం లోపలికి ఏం చేశాడు? అడుగు పెట్టి నడవడానికి ప్రారంభించి దగ్గరవుతున్న కొద్దిగా తనకి సందేహం రావడానికి ప్రారంభించింది. హలో, విశ్వాసానికి నువ్వు అనుకూలంగా వెళ్ళే ప్రయాణంలో 90% నీకు అపనమ్మకం కలిగేటట్టుగానే ఉంటుంది. 90% గాలి ఉంటుంది, వాన ఉంటుంది, వర్షం ఉంటుంది, మునిగిపోయేటట్టు కనిపిస్తుంది, వాడ కనిపిస్తుంది, అన్నీ నీకు సందేహం రెచ్చగొట్టేది. వెంటనే పేతురు చూపేమీ తీరింది. ఏ విశ్వాసము దగ్గర నుంచి సందేహం వైపు తిరిగి. హలో, అందుకే నేను చెప్పొచ్చే మాట, ఆత్మీక పోరాటంలో గెలవాల దేనికి ఛాన్స్ ఇవ్వకూడదు. సందేహానికి ఛాన్స్ ఇవ్వకూడదు, సాతానికి ఛాన్స్ ఇవ్వకూడదు, ఆయన క్రియలు జరిగి తీరడానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే పరిజ్ఞానం కావాలో విశ్వాసముతో దేవునికి అడుగు. ఇది నాకు ఉన్నదే, ఇది నా పట్ల జరిగి తీరాల్సిందే, వీటి ద్వారానే నేను ఆత్మీయతను నిలకడెత్తగలిగేది, వీటి ద్వారానే నేను నీ దగ్గరకు వచ్చి తీరేది, వీటి ద్వారానే నా పోరాటం గెలిచి తీరేది, వీటి ద్వారానే నేను ఆత్మీయతలు సాధించుకోగలిగి తీరి. విశ్వాసము ద్వారా ఏం చేయాలి? జరగదంటే జరగదు అంతే. మరి నువ్వు ఆ మొగుడిని తెచ్చేస్తా మళ్ళీ ఇంకే దేవుడికి అంత కారణం లేదు. ఆ మొగుడిని తీసేసి నీకు మొగుడు తెచ్చిపెట్టు అంత లేదో నాకు తెలియదు. నువ్వు నమ్మకాలకు చోటిచ్చి తీరితే నీ బండి ఎంత లేట్ అయినా పర్వాలేదు, నీ వయసు ఎంత పెరిగినా. కొందరికి వయసే పెద్ద ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? నీకే ప్రాబ్లం. పిల్లలు ఇచ్చేది దేవుడే, పిల్లలు పుట్టించేది దేవుడే, కుటుంబాన్ని నిలకడతం కలిగేది దేవుడే. నీ ఎందుకు సమయానికి ముందెళ్ళి దురాత్మగా వెళ్ళి పెళ్లి చేసే పాడు చేస్తాం. అర్థం కాలేదు. సందేహభరితంతో ఎంచుకున్నాడు, దాన్ని కట్టుకోబెట్టిన తర్వాత జీవితాంతం ఇచ్చుకోవాలి. మరి తర్వాత ఏడే చెప్తాడు, మా కొడుకు గురించి ప్రార్థన చేయండి, మా కూతురు గురించి. కష్టంగా. హలో, ఏది ఎంచుకున్న విశ్వాసముతో ఎంచుకోండి. సాతానికి ఏం చెయ్యొద్దు, అపనమ్మకంతో చోటిచ్చుకోకూడదు. అందుకే దేవుని యొక్క ఆత్మీక పోరాటంలో గెలవాలి అంటే విశ్వాసాన్ని ఏం చేయాలి? అప్పగించుకొని దేవునికి అడగాలి. తర్వాత చెప్పిన మాట మీకు 6వ వచనం, అడగవలను ఉన్నాను. అతి మనుషుడు ఓహో, ఆయన ఎటువంటి మనసాడు కలవాడు? రెండు మనసు అని చెప్తే రెండు మనిషి అని కూడా చెప్పవచ్చు కదా. మనసు అంటే మనిషి కూడా ఉందని అర్థం. అప్పుడు ఆడికి ఎన్ని కాళ్ళు వచ్చినాయి? మనిషి ఎవరు అర్థం చేసుకోండి. ఆయన దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోదు. ఏ మనసుతో? రెండు మనసుతో దేవుని దగ్గర నుంచి ఇచ్చేయాలి. ఏ దేవుడు చేస్తాడు? ఆ ఎవడు కూడా ఎవడు, ఈడు కూడా ఎవడు. నిజమైన దేవుడు ఎవడు, అపనమ్మకించిన దేవుడు కూడా నీకెవడు. రెండు మనసులు కాదు, ఏక మనసు. అందుకే బైబిల్ చెప్తున్నా, నీ మనసును ఎల్లప్పుడు ఎక్కడికి? దేవుని యందు లక్ష్యం ఉంచి అక్కడ నీవు ఫిక్స్ అయిపోవాలి. దేవుని బిడ్డలకు ఏముండకూడదు. పిచ్చోడిని చూసారా? ఏంటంటే ప్రాబ్లం? ఏంటంటే ప్రాబ్లం? పిచ్చోడు మీకు చెప్పేస్తున్నారు. ఈరోజు ప్రాబ్లం తెలుసుకోండి. అది ప్రాబ్లం పెట్టుకో. ఏంటంటే బాధ? అది అర్థం కాదు. ఇటా ఎట్టిస్తే కోసుకోవడానిక, పొడవడానిక?
ఈ అలలకు కొట్టోడు పిచ్చోడు కన్నా దారుణమే. హలో, ఈ ఆత్మిక పోరాటంలో కొన్ని పిచ్చోడు ఉన్నారు అని మరి పిచ్చోడు కాబట్టి ఇంకేమని పిల్లలు. రెండు మనసు ఉన్నోడు మరి పిచ్చోడు కాబట్టి ఏమని పిల్లలు. మీరేం పిలుతారో నాకు తెలియదు కానీ నేను మాత్రం పిచ్చోడే పిలుతాను. కారణం ఏంటిది? ఆయనకు ఒక విషయం ఇస్తే దానిని ఎలా హలో అంటే ఆశించేస్తాడు అడుగుతాడు. దేవుడు దేవుడు తప్ప దేవుడు తప్ప దేవుడు చెత్త అమ్మా, దేవుడి చెత్త లేదు. దేవుడు ఏం ఇవ్వండి. హలో, కారణం ఏంటి? దేవునికి ఇవ్వడానికి నీకేం లేదు. కారణం ఏంటిది? మనసులో ఒక స్థిరత్వం లేదు, నీ విశ్వాసంలో ఒక స్థిరత్వం. అందుకే ఇక్కడ చనిపోయే సందర్భంలో ఒక మంచి మాట చెప్తాడు. మంచిగా పోరాడి తిరిగి విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడు? కాచుకున్నాడు. దాని అర్థం విశ్వాసం కొరకు నువ్వేం చేయాలి? ఫైట్ చేయాలి, యుద్ధం చేయాలి. దానిని నీవేం చేసుకోవాలి? స్వతంత్రించుకోవాలి. కాచి ఈ విశ్వాసంతోనే చచ్చి దేవునికి ఇదే క్రీస్తులో మరణించడం. అలాగైతే 18 మంది కన్నా ఎక్కువ మంది చర్చిలో చదివి ఎంతమంది మీరే వివేచన, నాకన్నా గొప్ప వివేచన వరం ఉన్నది. మీరు అర్థం కాలేదు. ఓకే, ఆ విషయం అలా కుదిరి నువ్వు సత్తే నువ్వు ఎలాగెత్తావో నువ్వు ఊహించేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పగటి వేళ దేవుని యొక్క విడలారా పోరాటం గెలవాలా. ఏక విశ్వాసం, మనసు ఏకమై ఉండి తీరాలి. అలా ఆశించగలిగి తీరితే దేవుడు నీకేదైనా ఉచితంగా ఏదైనా ఫ్రీగా ఏం చేసుకోగలుగుతాడు. దేవునికి ఇవ్వలేని కారణం ఏంటిది? పిచ్చోడు. రెండు విశ్వాసం ఉన్నాయి. విశ్వాసం కన్నా చోట్ల ఎవరిని తెచ్చేసాం? అపనమ్మకాన్ని తెచ్చేసాం. తర్వాత ఈ అన్నివాసనని, ఈ ఆరాధనని. ఇప్పుడు చెప్పండి, ఈ ఆరాధన ఈ అన్ని భాషని ఎక్కడికి వెళ్తుంది? ఆ అపనమ్మకం చెందినుడికే వెళ్ళింది. ఆడే నిన్నేం చేసి తీరాడు? బలపరిచాడు. అర్థం కాదు. ఆవుకి గడ్డి ఇస్తే పేడెత్తది, పాలెత్తది. విశ్వాసానికి మేత ఇచ్చావు అనుకో, విశ్వాసానికి తగ్గట్టు ఉన్న రిజల్ట్ వస్తుంది. అపనమ్మకానికి మేత ఇచ్చావు అనుకో, పేడకం పోతాను నేను, నువ్వు దాటిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనకేం కావాలి? పరిజ్ఞానం కావాలి. విశ్వాసాన్ని ఎక్కడెక్కడ ఉంచాలో, మనసు ఎక్కడెక్కడ ఉంచాలో, ఎలా దేవునికి అడగాలో పరిజ్ఞానం కావాలి. చావు భోజనంకి వెళ్ళి విశ్వాసం పెట్టకూడదు. అందరూ ఏం చెప్పి అయ్యగారు చెప్పారు, అయ్యగారు చెప్పాడు, అయ్యగారు దేవుడు చెప్పడానికి అన్ని చెప్పాను. అయ్యగారు మీద అయ్యగారు చెప్పారు, బైబిల్ చెప్పిందని చెప్పదు. నా విశ్వాసం చెప్తు మరి ఎందుకు? పాపం అయ్యగారు తప్పు చేయలేదు. నిజాయితీ కలిగేట వాక్యం బోధించు. అయ్యగారు చెప్తా గొప్పగా నువ్వే వేసిన సిరి వెచ్చి కేటగిరీ ఉన్నావు కదా. దొంగ కేసులు వేసి అయ్యగారిని సిరి వెక్కించేస్తున్నావు. అర్థం కాలేదు. నేనే విశ్వాసం కొరకు నిలకడత్వం కలిగి ఉన్నాను, ఏ విశ్వాసం కొరకు నేను యుద్ధం చేస్తున్నాను, ఏ విశ్వాసంతో నేను దేవునికి నమ్మిక ఆయన సిచ్యువేషన్ ఉంటే ఆయన చెయ్యడు, అందుకే నేను ఇది చేయట్లని చెప్పాలి. అయ్యగారు చెప్పి అర్థం అయ్యగారి మీద కేసు రాయి చెప్తున్నాను. ఏం చేయాలి? చావు భోజనం తినద్దు అయ్యగారు చెప్పారని అయ్యగారు మెచ్చు. మెచ్చింది ఫంక్షన్ తినద్దు, కేక్ మీద బూది పెట్టదు అయ్యగారు. సూపర్ గిరికి ఇచ్చేస్తున్నాం అయ్యగారిని. అయ్యగారు కాదు, అయ్యగారు కేవలం నీకేమిచ్చి హెచ్చరిక ఇచ్చి తీరా. అయ్యగారి కన్నా మించినది ఏంటిది? నాకు అప్పగింపబడిన విశ్వాసం. ఆ విశ్వాసం అన్న మనిషి ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఆయన అక్కడికి వచ్చి భోజనం చెయ్యడు, ఆయన అక్కడికి వచ్చి దొంగ నాటకాలు వెయ్యడు. అర్థం కాదు. పేరు పరిశుద్ధ వివాహమే జరిగేదన్నో.
చెప్పేది ఏంటి? దేవుని పేరు, దేవుని వాక్యం, రెబ్బలపేట కిప్పలపేట అన్ని. హలో